అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక దిగుబడుల కోసం మామిడి తోటల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవికి ముందుగా కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాసంగి వరిలో మొగి పురుగు, ఉల్లికోడు, సుడిదోమ సమగ్ర నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నిన్న మొన్నటి వరకు ఉన్న చలి తీవ్రత పంటల పెరుగుదలకు పెద్ద అవరోధంగా మారింది. కానీ ఇప్పుడు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం పంటలు చీడపీడల బారిన పడటానికి పరోక్షంగా కారణమవుతోంది. తెలంగాణ జిల్లాల్లో యాసంగి వరి ప్రస్తుతం పిలక దశ నుంచి దుబ్బు దశ వరకు ఉంది. యాసంగి వరి పైరుకు ప్రధాన సమస్య మొగి పురుగు. ఈ పురుగుతో పాటు ప్రస్తుత వరి పైరులో ఉల్లికోడు, సుడిదోమ కూడా కనిపిస్తుందంటున్నారు రైతులు. వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే యాసంగి వరి పైరు నుంచి ఆశించిన దిగుబడులు పొందగలం. యాసంగి వరిలో మొగి పురుగు, ఉల్లికోడు, సుడిదోమ లక్షణాలు, నివారణకు పాటించాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్. వరి పంట మనకి ప్రస్తుతము పిలక దశలో, కొన్ని చోట్ల దుబ్బు చేసే దశలో ఉంది. ఆలస్యంగా నాటు వేసుకున్న దగ్గర ఇంకా మనకి ఎస్టాబ్లిష్మెంట్ దశలో మనకి గమనించడం అనేది జరిగింది. చాలామంది మనకి పొలాల్లో మనకి మొగి పురుగు అనేది ఆశించినట్లుగా మనం గమనించడం జరిగింది. దీని యొక్క నష్టము వాటి గురించి మనం చూసినట్లయితే పిలక దశలో ఈ పురుగు ఆశించినట్లయితే మొవ్వు అనేది చనిపోవడం మనం చూడవచ్చు. అట్లాగే మనకి చురుపొట్ట దశలో కానీ మనకి అంకురం ఏర్పడే దశలో చూసినట్లయితే మనకి తెల్ల కంకులు ఏర్పడతాయి. గింజలు మొత్తం కూడా మనకి దీంట్లో తాలు గింజలుగా అయిపోతాయి, ముఖ్యంగా ఈ యొక్క మొగి పురుగు వలన. వీటితో పాటు మనకి ఈ యొక్క పురుగు పెట్టిన గుడ్ల సముదాయాలు కానీ, ఎగురుతుండే రెక్కల పురుగులు కూడా, వీటిని చూసి కూడా మనం మొగి పురుగు ఆశించినట్లుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తల్లి రెక్కల పురుగులు ముదురు గోధుమ రంగులో కానీ, ఎండుగడ్డి రంగులో కానీ, పసుపు రంగులో కానీ ఉంటాయి. ముందు రెక్కలపై నల్లటి మచ్చను కలిగి ఉంటాయి. ఇవి మనకి ఆకుల కొనల మీద కానీ, కాండం మీద కానీ సముదాయాలుగా ముద్దల వలె మనకి గుడ్లను పెట్టడం జరుగుతుంది. వాటి మీద వెంట్రుకలు పెట్టి కప్పివేయడం, ఆ విధంగా గుడ్లను అవి రక్షించుకుంటాయి. వాటి నుంచి లార్వా పురుగు మనకి బయటకు రావడం జరుగుతుంది. ఆ లార్వా పురుగు మొదట తెలుపు రంగులో ఉంటుంది, తర్వాత నారింజ రంగులో తలను కలిగి ఉంటుంది. ఇది మనకి డ్యామేజ్ అనేది చేయడం జరుగుతుంది. ఎలాంటి కారణాల వల్ల ఈ యొక్క మొగి పురుగు ఎక్కువగా వస్తుందని చూసినట్లయితే ముఖ్యంగా నాట్లు ఆలస్యమై ముదురు నారు నాటినప్పుడు దానివల్ల మనకి మొగి పురుగు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే చలి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల యాసంగిలో మనకి అంటే ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నట్లయితే కూడా ఈ యొక్క మొగి పురుగు ఎక్కువగా వస్తుంది. సరిగా పోషక యాజమాన్యం చేయనప్పుడు మొక్కలు కానీ, కాండం కానీ బలహీనంగా ఉన్నట్లయితే ఈ యొక్క మొగి పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా దీనిలో భాగంగా యాజమాన్య పద్ధతిలో భాగంగా మనం పోషక యాజమాన్యం అనేది సరిగ్గా చేపట్టాలి. ఎకరానికి 3 చొప్పున లింగాకర్ష బుట్టలు పెట్టడం, సోలార్ దీప పెరలు కానీ మనం పెట్టి ఈ యొక్క పురుగు ఉధృతిని మనం గమనించాలి. వారానికి ఒక 25 నుంచి 30 మనకి మగరెక్కల పురుగు గమనించినట్లయితే మనం ఈ యొక్క పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా మనం అనుకొని మనం సస్యరక్షణ చర్యల మీద దృష్టి పెట్టడం మనకి చాలా ముఖ్యము. అట్లాగే ట్రైకోగ్రామా పరాన్నజీవులని
నాటిన 20 రోజుల తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి ఒక 4 కార్డులను మనము పొలంలో విడుదల చేయాలి. ఇవి మనకి జీవ నియంత్రణ ద్వారా మనం మొగి పురుగుని ఈ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే రసాయనిక మందులకు సంబంధించి మనకి నారుమడిలో నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 2 గుంటల నారుమడిలో చల్లుకోవాలి. అట్లాగే పిలక దశలో మనం చూసినట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోలు కానీ, క్లోరంటనిలిప్రోల్ గుళికలు ఎకరానికి 4 కిలోల చొప్పున పిలక దశలో మనము పొలంలో చల్లుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును మనము నివారించవచ్చు. అట్లాగే మనకు తర్వాత తెల్ల కంకులు మనకు రాకుండా ఉండాలంటే ఒకవేళ పిలక దశ దాటిన తర్వాత రెక్కల పురుగులు ఎగురుతూ మనము పొలంలో గమనించినట్లయితే క్లోరంటనిలిప్రోల్ అయితే ఎకరానికి 60 మిల్లీలీటర్లు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మందు ఎకరానికి 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే తెల్ల కంకుల వల్ల నష్టం కాకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకి తెల్ల కంకులు ఏర్పడిన తర్వాత మనం ఎలాంటి రసాయనిక మందులు పిచికారి చేసినా లాభం ఉండదు. కాబట్టి మనం అంకురం నుంచి చిరుపొట్ట దశలోనే ఈ యొక్క మొగిపురు యొక్క ఆనవాళ్ళు గమనించి మనకి మొగిపురు సంబంధించిన రసాయనిక మందులు పిచికారీ చేసుకుంటే మనకి ఫలితం ఉంటుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల మనకి ఉల్లికోడు కూడా మనము గమనించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో వర్షాలు మనకి ఎక్కువగా పడడం, భూగర్భ జలాలు మనకి మంచిగా ఉండడం వల్ల ఈ యొక్క వరి విస్తీర్ణం అనేది పెరగడం, 2 సీజన్లలో మనకి వానకాలం అట్లాగే యాసంగి 2 సీజన్లో కూడా వరి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయడం వల్ల ఈ యొక్క పురుగుకు కావాల్సిన పిలక దశ అనేది సంవత్సరం పొడుగుతా అందుబాటులో ఉండటం వల్ల మనకి ఈ యొక్క ఉల్లికోడును కూడా మనం గమనిస్తూ ఉన్నాము. దీనికి పిచికారి మందులు మనకు అంత ఎక్కువగా పనిచేయవు కాబట్టి గుళికల వల్ల దీన్ని నివారించుకోవచ్చు. పిలక దశలో 10 నుంచి 15 రోజుల మధ్యలో ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడును మనం అరికట్టవచ్చు. అట్లాగే అప్పటికి కూడా మనకి ఉల్లికోడు వస్తుందేమని అనుమానం ఉన్నట్లయితే ఫిప్రోనిల్ అనే మందులు 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఉల్లికోడు అనేది నాట్లు ఆలస్యమైనప్పుడు అట్లాగే తట్టుకోలేని రకాలు సాగు చేసినప్పుడు మనకి ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది. వీలైనంత వరకు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. అట్లాగే నాట్లు ఆలస్యం కాకుండా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడును మనము కొంతవరకు అది మనకి యాసంగి పంటను ఆశించకుండా మనం అరికట్టవచ్చు. అట్లాగే ఈ యాసంగిలో మనకి సుడిదోమ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొక్క మొదలలో నీటి మట్టాన్ని పైభాగా నుండి రసాన్ని పీల్చి మనకి నష్టం కలుగజేస్తుంది. ఇది ఖరీఫ్లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ నెలలో ఎక్కువగా వస్తుంది. యాసంగిలో అయితే మార్చి నెలలో ఈ సుడిదోమ మనకి వరి పంటను ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. నష్ట లక్షణాలు గమనించినట్లయితే ముఖ్యంగా ముందు లేత పసుపు రంగులోకి పంట మారిపోతుంది. తర్వాత సుడులుగా పంట మొత్తం కూడా ఎండిపోయి మనకి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పంట మొదటి నుంచి చివరి దాకా నీళ్ళు ఎక్కువగా ఉండడం, నత్రజని ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల, అట్లా కొన్ని పిచికారి చేయకూడని మందులు ముఖ్యంగా క్లోరోపైరిఫాస్ కానీ, ప్రొఫినోఫాస్ కానీ, సింథటిక్ పైరథ్రాయిడ్ మందులు మనము విచక్షణ రహితంగా పిచికారి చేసినట్లయితే ఈ సుడిదోమ అనేది ఎక్కువగా మనకి రావడం జరుగుతుంది. అట్లాగే దగ్గరగా నాట్లు వేసుకున్నట్లయితే కూడా సుడిదోమ ఎక్కువగా వస్తుంది. దీని నివారణకి ముఖ్యంగా నత్రజని ఎరువులను సిఫారసు చేసిన విధంగా మనం వాడుకోవాలి. ఇష్టం ఉన్నట్టుగా మనము నత్రజని సంబంధించిన ఎరువులను మనం పొలంలో వేయకూడదు. అట్లాగే ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున మనకి కాలిబాటలు తీసినట్లయితే కూడా కొంతవరకు సుడిదోమ అనేది తక్కువ వస్తుంది. అడపదడప నీళ్లు తీస్తూ పెడుతున్నట్లయితే కూడా ఈ యొక్క సుడిదోమ తీవ్రత అనేది తగ్గుతుంది. దీని నివారణకి రాసాయనిక మందుల్లో ముఖ్యంగా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ మందు 1.5 గ్రామ్ లీటర్ నీటికి లేదా బిప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే డైనోటిఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు, పైమెట్రోజిన్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనకి మొదలు మంచిగా తడిచేటట్టుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క సుడిదోమను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. మధుర ఫలరాజం మామిడి సాగు ఈ ఏడాది ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతం అంతటా తోటలు గోళీకాయ సైజు నుంచి కాయ అభివృద్ధి చెందే దశల్లో ఉన్నాయి. ఈ దశలో కాయ నాణ్యతను, దిగుబడులను హరించే చీడపీడల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన లోపంతో విచక్షణ రహితంగా రసాయనాలను పిచికారీ చేయటం వల్ల
రైతుకు పెట్టుబడులు భారంగా మారతాయి. కాబట్టి తోటలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నాణ్యమైన కాపును పొందే వీలుంటుందంటూ యాజమాన్య సస్యరక్షణ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనకాపల్లి జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు. మన ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం జిల్లాలోని మామిడి తోటలు ఎక్కువ సాగు చేస్తున్నారు. తర్వాత అనకాపల్లి జిల్లాలో ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే మన విశాఖపట్నం జిల్లాలో కూడా ఈ మామిడులను ఎక్కువ సాగు చేస్తున్నారు. ఈ మామిడికి మనకి ప్రస్తుతం ఇప్పుడు అంతా ఫ్లవరింగ్ ప్లస్ ఫ్రూట్ సెట్ అయ్యే దశలో ఉంది కాబట్టి యాక్చువల్గా మామిడిలో కూడా పుష్పవిన్యాసం అనేది కొమ్మల చివరిలో వస్తుంది. దీంట్లో కూడా ఒక పుష్పవిన్యాసంలో 10,000 పుష్పాలు ఉంటాయి. ఈ 10,000 పుష్పాల్లో ఇంచుమించుగా 90% అంతా కూడా మగ పుష్పాలు ఉంటాయి. కేవలం 5% మాత్రమే మనకి ద్విలింగ పుష్పాలు ఉంటాయి. ఈ ద్విలింగ పుష్పాలు కూడా ఫ్రూట్ సెట్ చేసుకునే పర్సంటేజ్ కూడా 0.1% మాత్రం ఉంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు ఈ దశను మనం చాలా జాగ్రత్త పడాలి. ఒకసారి ఫ్రూట్ సెట్ అయిన తర్వాత బఠానీ గింజలు వచ్చినప్పుడు ఈ పిందులు రాలిపోతున్నాయని ఎక్కువ కంప్లైంట్ చేస్తుంటారు. పిందులు రాలిపోకుండా రైతు సోదరులు ఖచ్చితంగా ఒక నీటి తడులు ఉంటే మనం పెట్టుకోవాలి. లేని ఎడల మన హార్మోన్ ప్లానోఫిక్స్ అనే హార్మోన్ ఉంటుంది. దాన్ని నాప్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అంటారు. 1 ml 4.5 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి పిందులు రాలకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ పిందులు నిమ్మకాయ సైజులు అయినప్పుడు పండుగకు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పండుగ బెడ నుంచి కాపాడుకోవడానికి మ్యాంగో ఫ్రూట్ కవర్ టెక్నాలజీ నిమ్మకాయ సైజులు ఉన్నప్పుడు కానీ ఒక్కొక్క పండుకి ఒక్కొక్క కవర్ ఏర్పాటు చేసుకున్నట్లయితే పండుగ ఆశించుకుంటా నిగడంగలాడే కాయలు కూడా మనకి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి కానీ కవర్ కట్టిన తర్వాత అక్కడి నుంచి మనం లెక్కెట్టుకుంటే 55 నుంచి 65 రోజుల వరకు కూడా ఈ కవర్ని అలాగే ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత మనకి ఆ కవర్ని ఇప్పినట్లయితే పండు అన్నది ఏంటంటే నిగడంగలు ఆడుతుంటుంది. బంగారు పసుపు రంగులు ఉంటుంది కాబట్టి పండు మనకి ఎక్కువ దిగుబడి సాధించుకోవచ్చు. ఫ్రూట్ కవర్ అనేది ఏంటంటే 2 రూపీస్ పడుతుంది. రైతుకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా కానీ ఈ కవర్లు కొనుక్కునేటట్టయితే ఒక్కొక్క కవర్ కాస్ట్ ₹1 పడుతుంది. కాబట్టి ఖర్చు తగ్గించుకోవచ్చు. రైతు సోదరులు ఫస్ట్లో కవర్లు కట్టేటప్పుడు ఇబ్బంది అనిపించినా సరే ఎటువంటి మచ్చలు ఉండవు, ఎటువంటి తెగుళ్ళు ఉండవు, పండుగ ఆశించదు. కాబట్టి ఈ పండ్లకి ఎక్కువ గిరాకీ మార్కెట్లో ఉంటుంది. కాబట్టి కేజీ ₹100 నుంచి ₹150 కూడా వెళ్ళే ఆస్కారం ఉంటుంది ఈ పళ్ళకి. తర్వాత రైతు సోదరులు మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి వెళ్ళాలంటే పండ్లు పరిపక్వత వచ్చిన వాటి కాయలు మాత్రం కోసుకోవాలి. దీన్ని ఎలా గుర్తించుకోవాలంటే మామిడికాయ మీద మనకి గ్రంథులు ఏర్పడుతుంటాయి. రెసినస్ డక్స్ అంటాము గ్రంథులు. ఆ గ్రంథులు క్లియర్గా కనిపిస్తుంటాయి. మామిడి భుజాలు ప్లస్ ఈ ఫ్రూట్ స్టాక్ కానీ 3 కూడా ఒక ఈక్వల్ స్థాయిలోకి వచ్చేస్తాయి. ఇటువంటి స్థాయిలో మనకి పండు పరిపక్వతకు వచ్చినట్టు గమనించి వాటిని తెంపుకొని సొనంతా కూడా తీసివేసి తర్వాత ప్యాకేజ్ కానీ చేసుకొని ఎక్స్పోర్ట్ కానీ చేసుకున్నట్లయితే రైతు సోదరు మంచి దిగుబడి కూడా సాధించుకోవచ్చు. రాబోయేది వేసవి కాలం. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల కోళ్లు ఒత్తిడికి లోనై అనేక రకాల వ్యాధులకు గురవుతాయి. ఎక్కువగా కొక్కెర తెగులు, కోళ్ల జలుబు, మసూచి, తెల్లపారుడు వంటి వ్యాధులు సోకి ఒక్కోసారి మరణాలకు కూడా దారితీస్తాయి. వ్యాధుల వల్ల మాంసం ధర పలకక గ్రుడ్ల నాణ్యత తగ్గి రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చికిత్స కన్నా నివారణ మేలని గమనించి రైతులు ముందు నుంచే జాగ్రత్తలు వహించాలి. వేసవి కాలంలో వ్యాధుల పాలిట పడకుండా కోళ్ల ఫారాల్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలితో నానాటికి మాంసం వినియోగం పెరుగుతోంది. ఒకప్పుడు పెరట్లో తిరగాడే కోళ్లు నేడు వాణిజ్య రూపును సంతరించుకున్నాయి. మాంసం కోసం బ్రాయిలర్ కోళ్లను, గ్రుడ్ల కోసం లేయర్స్ను పెంచుతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం దేశీయంగా ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 180 గ్రుడ్లు, 11 కిలోల మాంసం తీసుకోవాలి. అయితే ప్రస్తుతం తలసరి వినియోగం మాత్రం 60 నుంచి 65 గ్రుడ్లు, మాంసం వినియోగం 2.5 కిలోల నుంచి 3 కిలోలుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వినియోగం మరింత తక్కువ ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఒకప్పుడు గ్రామాల నుంచి పట్టణాలకు తరలించిన కోళ్లు, గ్రుడ్లను ఇప్పుడు పట్టణాల నుంచి గ్రామాలకు తరలించాల్సి వస్తోంది.
రానున్న వేసవికాలం కోళ్లకు గడ్డుకాలం. ఈ కాలంలో పెరిగే అధిక ఉష్ణోగ్రతల్ని ఇవి ఎంతమాత్రం తట్టుకోలేవు. అంతేకాదు పలు రకాల వ్యాధులు కూడా కోళ్లకు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొక్కెర తెగులు వల్ల ఎక్కువ సంఖ్యలో కోళ్లు చనిపోతాయి. ఈ వ్యాధి ఏ వయసు కోళ్లకైనా రావచ్చు. ఈ తెగులు సోకిన చిన్న పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడి ఒక్కోసారి చనిపోవడం జరుగుతుంది. అదే పెద్ద కోళ్లైతే రెక్కలను వ్రేలాడదీసి పక్షవాతపు లక్షణాలను కనబరుస్తాయి. నివారణ కోసం మొదటి వారం, 4వ వారం, 6 నుంచి 8 వారాల మధ్య టీకాలు వేయించుకోవాలి. బ్రాయిలర్ మరియు లేయర్ కోళ్లలో వచ్చే మరొక వ్యాధి కొరైజా. దీన్నే కోళ్ల జలుబు వ్యాధి అంటారు. వ్యాధి సోకిన పిల్లలు మరియు పెద్ద కోళ్లలో నోటి నుంచి ద్రావకాలు కారుతూ ఉంటాయి. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే చనిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి నివారణకు షెడ్లలో పిల్లలను వదిలే ముందు పూర్తిగా ఫ్యూమిగేషన్ చెయ్యాలి. పిల్లలకందించే దాణా మరియు నీరు పరిశుభ్రంగా ఉండాలి. యాంటీబయోటిక్ మందులను నీటిలో కలిపి కోళ్లకందించాలి. ఈ వేసవికాలంలో కోళ్లకు వచ్చే మరో వ్యాధి ఆస్పర్గిల్లస్. ముఖ్యంగా కోళ్లకందించే దాణాల్లో బూజు, శిలీంధ్రాలు చేరటం వల్ల ఈ అఫ్లోటాక్సికోసిస్ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు ఒత్తిడికి లోనై కాలేయం పాడవుతుంది. దీంతో జీర్ణశక్తి మందగించి కోళ్లు చనిపోతాయి. కోళ్లకందించే దాణాలు నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి. కాలేయాన్ని ఉత్తేజపరిచే మందులను నిపుణుల సలహా మేరకు ప్రతిరోజు అందించాలి. ఇవే కాక ఈ సీజన్లో అంతర పరాన్న జీవుల వలన కూడా కోళ్లలో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్రుడ్ల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని గమనించుకుంటూ వైద్యుల సూచనల మేరకు నివారణ చర్యలను పాటించాలి. ఈ కాలంలో ఉండే అధిక ఉష్ణోగ్రతలను తగ్గించటం కోసం షెడ్ల పైకప్పులపై గడ్డిని పరచటం, షెడ్డు చుట్టూ పరదాలు, గోనె సంచులను కట్టి నీటితో తడపటం ద్వారా కొంతవరకు కోళ్లకు ఉపశమనం కలుగుతుంది. అందించే దాణాల్లో కూడా తగు మార్పులు చేసుకుంటే వీటి పెరుగుదల బాగుండి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. 100 ఎకరాల భూమి ఉన్నా, సాగుకు పుష్కల నీరు అందుతున్నా సకాలంలో నాణ్యమైన విత్తనం ఉత్పత్తి కాని పరిస్థితి చిన్నపవని క్షేత్రానిది. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం చిన్నపవనిలో గత కొన్నేళ్ల క్రితం ఈ క్షేత్రం ఏర్పాటైంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో 500 ఎకరాలు ఈ క్షేత్రానికి కేటాయించారు. రాళ్లపాడు జలాశయం నుంచి నీటిపారుదల అయ్యేలా అప్పట్లోనే ప్రత్యేకమైన ఇరిగేషన్ కాలువలు ఏర్పాటు చేశారు. ఇన్ని వసతులున్నప్పటికీ పూర్తిస్థాయిలో నిధులు కేటాయింపు లేకపోవడంతో క్షేత్రం నిరుపయోగంగా మారిందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. రాళ్లపాడు జలాశయానికి అనుబంధంగా 1958 సంవత్సరంలో చిన్నపవనిలో విత్తనాభివృద్ధి క్షేత్రానికి భూములు ఇచ్చారు. ఇక్కడ విత్తనాలు తయారు చేయడమే కాకుండా ఒక శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధన చేసి రైతులకు మంచి వంగడాలను తయారు చేసి ఒక కేంద్రంగా తయారు చేయాలని పూర్వం మంచి ఆలోచనతో చేశారు. ఈ ఆలోచనతో ఇక్కడ 550 ఎకరాలని భూములు కూడా కేటాయించారు. రాళ్లపాడు జలాశయం నీటిని కూడా అనుసంధానం చేస్తూ ఇక్కడ పంట కాలువలు కూడా తీశారు. ఈ పంట కాలువల ద్వారా ఇక్కడ పంటలు సాగు చేయడం, అదేవిధంగా విత్తనాలు తయారు చేయడం అనేది ఒక ప్రధాన లక్ష్యం, మంచి లక్ష్యంతో చేసినప్పటికీ ఆ లక్ష్యం ఇంతవరకు కూడా నెరవేరిన దాఖలాలు లేవు. ఒకసారి మనం చూస్తే ఈ వ్యవసాయ పరిశోధన విత్తనాభివృద్ధి క్షేత్రం ఇప్పటికి కూడా ఒక బీడుగానే మారిపోయింది. మొత్తం కూడా గోతులతోనూ, పిచ్చి చెట్లతోనూ, సరైన రోడ్లు లేకుండా కూడా ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రం పేరుకే తప్ప ఎక్కడ కూడా ఇక్కడ పరిశోధనలు చేయడం కానీ ఎటువంటి నిర్మాణాలు కానీ ఏమీ లేకుండా పోయాయి. అయితే ఇక్కడ కొందరు ఆక్రమిస్తున్నారని ఇక్కడ చుట్టూ మాత్రం ఫెన్సింగ్ మాత్రం ఒకవైపు వేశారు. మిగిలిన వైపు ఎక్కడ కూడా ఫెన్సింగ్ లేదు. ఉన్న ఫెన్సింగ్ కూడా ఊడిపోతుంది. ఈ 550 ఎకరాలలో 410 ఎకరాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన స్థానం పేరుతో 4 ఏళ్ల క్రితం కొద్దిపాటి భవనాలను నిర్మాణం చేశారు. అవి కూడా ఒక దిష్టి బొమ్మలాగే మాత్రమే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 24 అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లు ఉంటే ఇది అత్యధికంగా భూమి ఉన్న ప్రాంతం. ఇది చిన్నపవని క్షేత్రం. ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఇక్కడ క్షేత్రంలో మనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వం వ్యవసాయం చేస్తే 530 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు.
వాళ్ళు ఏ పైర్లు వేసుకుంటూ చుట్టూ కంచేసి ఏ పైరు వేసినా దాంట్లో రూపాయి గవర్నమెంట్కి ఆదాయం అనేది ఇప్పటికి వచ్చింది లేదు, వాళ్ళు తీసుకున్నది లేదు. మేము రైతులు వరి వేస్తే వాళ్ళు మెట్ట పైర్లు అవి వేసేది, నష్టం తప్పితే లాభం ఏం లేదు. దాన్ని మంచి సరైన పద్ధతిలో వినియోగించి చేస్తే దాంట్లో కావాల్సిన పంటలు పండి రాష్ట్రం మొత్తానికి విత్తనాలు, ఏ విత్తనం అయినా బోర్లు ఉన్నాయి, కరెంటు ఉంది, అన్ని వనరులు ఉన్నాయి, భూమి మంచిది. 2021-22లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విత్తనాభివృద్ధి క్షేత్రం బాధ్యతలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించింది. అప్పట్నుంచి విత్తనోత్పత్తి చేస్తున్నప్పటికీ అవి నామమాత్రంగానే ఉన్నాయంటూ రైతులు ఆరోపిస్తున్నారు. దాదాపు 150 ఎకరాల్లో వరి, జొన్న, నువ్వు పంటలు సాగు చేసి మమ అనిపిస్తున్నారంటూ వారు చెబుతున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు 1994 నవంబర్ 1వ తేదీన తెగిపోయింది. తర్వాత మళ్ళా 96లో మళ్ళా కట్టపోసి ఇచ్చారు. అప్పుడు నుంచి ఈ పొలం బీడు భూమిగా మారింది. తర్వాత 2004లోనే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి గారు వచ్చి దీని మొత్తాన్ని కాపాడాలా అని 40 లక్షలు పెట్టి పెన్షన్ చేయించారు. తర్వాత కొన్ని రోజులు అట్నే ఆ పెన్షన్ కూడా సర్వనాశనం అయిపోయింది. తర్వాత మరలా వీళ్ళు వచ్చి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వచ్చి ఆచార్య ఎన్జీ రంగా పరిశోధన క్షేత్రం బోర్డులు వేశారు. కానీ రైతాంగానికి ఎలాంటి వాళ్ళ సలహా కావద్దు. రైతులు పోయి వాళ్ళు ఎవరితో రైతులు మయమేకం లేదు. ఫస్ట్ జనం వేశారు, జనం ఫెయిల్యూర్. ఏర్చనగ వేసిన వనరు ఏర్చన ఫెయిల్యూర్. వాళ్ళు మాకు ఎన్నో పండినాయి అన్నారు. అది ఎవరికి చెప్పింది లేదు, చూసింది లేదు. క్షేత్రం అంత అద్దానం. దాంట్లో గొడ్లు మాగి రైతులకు గొడ్ల కన్నా మేము వదిలితే గొడ్లను మేపుకుంటారు, కానీ దానివల్ల ఉపయోగం ఏమి లేదు. 20 సంవత్సరాల మంచి ఉంది ఖాళీగానే. ఇప్పుడు ఆచార్య రంగా గారు తీసుకున్నారు, ఇంకా మరి అద్దానం అయిపోయింది. అది లక్షలు ఖర్చు పెడతారు కానీ ఏం ప్రయోజనం ఉందా? విత్తనాభివృద్ధి క్షేత్రం ఉండే ఊరు ఖాళీగా పడేసి ఉంది. దాన్ని విత్తనాలు తయారు చేసి రాష్ట్రంలో సప్లై చేయవలసిందిగా నా గ్రామం తరఫున చిన్నపోను. విత్తనోత్పత్తి క్షేత్రంలో అపరాల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నామని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే మౌలిక వసతుల కొరతతో పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నామంటున్నారు. ఈ స్టేషన్ మామూలుగా 2021లో స్టార్ట్ అయింది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రైతులకి స్వచ్ఛమైన సీడ్ ప్లస్ ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్ రెండు. మనం ఇక్కడ మేజర్గా చేసేది ఏంటంటే బ్లాక్ గ్రాము, గ్రీన్ గ్రాము, సెసామము, దాంతో ప్యాడీ చేస్తున్నాము. ప్యాడీ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం మనం. ప్రతి సంవత్సరం మనం రబీ సీజన్లో ఇక్కడ 200 నుంచి 250 ఏకర్ వరకు సీడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. మార్చి లేదా ఏప్రిల్ నుంచి మనం ఏంటంటే సీడ్ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇవి వివిధ జోన్లకి మనం సీడ్ మొత్తాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ప్లస్ ఇండెంట్ ద్వారా మనం ఏంటంటే ప్రతి సీజన్ దాన్ని సీడ్ ప్రొడక్షన్ చేస్తూ మళ్ళీ తిరిగి మన రైతులకి స్వచ్ఛమైన సీడ్ మనం అందిస్తూ ఉంటాం అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఇవి ఇంకా డెవలప్మెంట్లో ఉన్నాయి. మాకు ఇచ్చింది ఏంటంటే 410 ఎకరాలు ఇచ్చారు. అందులో మనం ఒక 130 ఎకరాలు సాగుకు పనికిరాదు. సో మిగతా 200 నుంచి 250 ఎకరం వరకు మనం ప్రతి సంవత్సరం సాగు చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే 2 ప్రిన్సిపల్ సైంటిస్టులు ఉన్నారు, 2 రీసెర్చ్ అసోసియేట్లు ఉన్నారు, ఒక ఏఈఓ, ఒక రికార్డ్ అసిస్టెంట్ ఉన్నారు, ఫామ్ లేబర్ ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ వర్కింగ్లో అయితే 3 ట్రాక్టర్లు ఉన్నాయి. ఫామ్ ఇంప్లిమెంట్స్ అయితే ఒక 14 to 15 ఉన్నాయి. వివిధ అంటే ఒక్కొక్క క్రాప్కి సంబంధించిన ఇంప్లిమెంట్స్ ఒక్కొక్కటి ఉన్నది. ఎలక్ట్రిసిటీ కూడా మనకి లాస్ట్ ఇయరే వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ ఇరిగేషన్ సిస్టమ్ కానీ కరెక్ట్గా ఉంటే మన ఖరీఫ్, సమ్మర్ కూడా మనం చేస్తాం. చిన్నపవని విత్తనాభివృద్ధి క్షేత్రంలో అభివృద్ధి పనులు త్వరితగతిన చేపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు విరివిగా విత్తనాలు అందించే అవకాశం ఉంటుందంటూ ఇక్కడి రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.